హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా టేస్టీగా చెక్కలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు టేస్టీగా చేసుకొని కమ్మగా తినొచ్చండి. చాలా కరకరలాడుతూ చెక్కలు చాలా బాగా వస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో చెక్కలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇక్కడ నేను అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కప్పు బొంబాయి రవ్వ కొలుచుకొని ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. అంటే 1 కప్పు తీసుకున్న దాంట్లో మళ్ళీ 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక నేనైతే కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి చెక్కలకైతే ఇలా పసుపు వేసుకోవడం వల్ల చెక్కలు అనేవి మనకు మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వులు అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు అనేవి చాలా గుల్లగా రావడానికి దీంట్లో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చెక్కలు తినేటప్పుడు మధ్యలో పలుకులు వస్తే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకున్నానండి. నేను ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు వేసుకోలేదు. మీరు కావాలంటే నానబెట్టిందైనా వేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వాష్ చేసుకున్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం కొలిచి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు మనము స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి ఇలా మిశ్రమం అనేది మనకు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోంచి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీన్ని 1/2 కప్పు దాకా మనము బియ్యం పిండి వేసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో మనము సన్నగా తరిగిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కావాలంటే కరివేపాకుని వాటర్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని ఈ రవ్వను కూడా మనం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకు చెక్కలు అనేవి అంత గుల్లగా వస్తాయండి. ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా సాఫ్ట్ పిండి అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఎప్పుడు మనం బియ్యంతో చేసిన చెక్కలు కాకుండా అప్పుడప్పుడు ఇలా రవ్వతో చేసుకోండి, చాలా బాగుంటాయండి. చాలా గుల్లగా కరకరలాడుతూ సూపర్గా వస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగా వస్తాయండి చెక్కలు అనేవి. చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. మనకు దీంట్లో ఏమీ వాటర్ వేసే అవసరం లేదండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే చేతిని తడి చేసుకుంటూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి, అదే సరిపోతుంది. మిగతా వాటర్ ఏమీ వేసే అవసరం ఉండదండి. ఇక నేను ఒక స్పూన్తో తీసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా వస్తాయి కాబట్టి చెక్కలు ఇలా స్పూన్తో తీసుకొని రౌండ్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 ముందైతే బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా మనం ఏదైనా స్పూన్తో దేంతో అయినా తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇక నేను మీకు అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దానికి కూడా కవర్ ఇలా పెట్టుకొని మనం ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే మనకు చెక్కలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఇంకా మనకు గిన్నెకు కూడా అతుకోవు, ఎందుకంటే ఆ కవర్ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చెక్కలు అనేవి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే ఒకటేసారి మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మందం ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా 1 బై 1 చెక్కల్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ప్యాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే మనము ఇలా స్పూన్తో మిక్స్ చేయొద్దండి. కాస్త సెట్ అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయండి ఈ చెక్కలు అనేవి అయితే. ఇప్పుడు ఇలా జాలిగరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 మనకు ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బొంబాయి రవ్వతో మీకు చెక్కలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక్కసారి రుచి చూస్తే పిల్లలు పెద్దలు కూడా 1, 2తో అస్సలు ఆగరండి. అంత బాగుంటాయి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సూపర్గా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.